ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు వారాలలో సోమవారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, సోమవారం నాడు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈ రోజు పాల్గొన బహుళ పాడ్యమి శుభకార్య నిర్వహణకి పనికొస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈ రోజు చేసేటువంటి అన్నదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఇక ఈ రోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈ రోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈ రోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. ఇక తర్వాత వచ్చేటువంటి హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఈరోజు 3వ పాదంలో పుట్టినట్టయితే సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, మిత్రక్షేత్ర స్థితి. కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు, స్థితిరీత్యా బాగున్నప్పుడు ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వటంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం రవి గ్రహం. అధికారం అలాగే యోగ్యత కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. మాతృ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కొనసాగుతాయి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ పరంగా చోటు చేసుకుంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దూకుడుతో కూడినటువంటి సాహసంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. చిరు సమస్యలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆకస్మిక మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి, అనుకూలిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆకస్మిక ఆర్థిక మార్పుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో కనకదారాస్తవంతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్టయితే ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. సంతృప్తికర సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయినప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి పేచీలు వీడిపోతాయి.
నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యల ద్వారా అధిక ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. శుభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిరీత్యా చోటు చేసుకుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో మంచి సమాచారాన్ని పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. పట్టుదలతో శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఆనందం అన్ని రంగాల వరకు ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారి దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు త్వరితగతిని పొందలేకపోతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చిరాకు పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆనందాన్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే క్రీడా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యక్తిగతంగా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. నూతన బాధ్యతలు ఉద్యోగరీత్యా పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. అవకాశాలని దగ్గర చేసుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. ఆర్థిక ఆకస్మిక అనుకూల మార్పుల్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే శుభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఏర్పడుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. ఆర్థిక బలం ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా షష్ఠ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు ప్రబలమవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఆకస్మికంగా ప్రబలమవుతాయి. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది.
ఆనందకర వాతావరణం వ్యాపారరీత్యా ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రమాదాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. నూతన ఒప్పందాలు, నూతన కార్యక్రమాలు, విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికంగా చోటు చేసుకున్నటువంటి అవకతవకల్ని సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాల నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో అతి జోక్యం పనికిరాదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రమాదాలు దూరం అవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. వారాలన్నింటిలోకి సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది. సోమవారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? సోమవారం నాడు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి ప్రక్రియలు ఏమిటి పరిశీలిద్దాం. సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మనసు, భావాలు, భావుకత, చంచలత్వం, ఆవేశం మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా చంద్రుడు ప్రతీక. మనసును అదుపులో ఉంచుకోవటం, సరైనటువంటి నిర్ణయం తీసుకోవటం, బుద్ధితో ఆలోచించి పనులు చేయటం వల్ల చంద్రుడు అనుకూలుడవుతాడు. చంద్రుడు జలతత్వ గ్రహం కావటం చేత శివునికి అత్యంత ప్రీతిపాత్రుడు. సోమవారం రోజున శివార్చన వల్ల చాలా శుభం కలుగుతుంది. ప్రాపంచిక సుఖాలు కోరేవారు శివారాధనలో పార్వతీదేవిని కూడా కలిపి చేయాలనేది మరవకూడదు. సోమవారానికి కృష్ణుడు అధిదేవత అంటారు. సోమవారం నాడు కృష్ణుడికి వెన్న, పాలు నివేదన చేసినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. చంద్రుడిని ప్రసన్నం చేసుకునేటువంటి విధానాలు పరిశీలిద్దాం. పాలు, పాయసం, మిఠాయిలు, పన్నీరు వంటివి దానం చేసినట్టయితే చంద్రుడి యొక్క ప్రసన్నత లభిస్తుంది. రాత్రి నక్షత్రాలు వచ్చాక లేదా వెన్నెలతో కొంతసేపు కాలక్షేపం చేసినా ప్రశాంతత ఏర్పడుతుంది. మర్రి, రావి, మేడిపళ్ళు గాని వేళ్లు గాని ఇంట్లో ఉంచుకోవాలి. తద్వారా చంద్రప్రీతి ఏర్పడుతుంది. వంశ ప్రతిష్టను, పిత్రార్జిత సంపదని కాపాడుకోవటం కూడా చంద్రుడికి ప్రసన్నానికి కారణమవుతుంది. నీరు బాగా తాగటం, తల్లిదండ్రులతో సాన్నిహిత్యం ఉంచుకోవటం చంద్రుడి యొక్క ప్రసన్నతకి మూలమవుతుంది. ఇటువంటి ప్రక్రియలు సోమవారం నాడు చేపట్టడం ద్వారా మానసిక ప్రశాంతతని పెంచుకోవచ్చు. తద్వారా శుభ ఫలితాలని పొందవచ్చు. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా చంద్రుడు మిత్రక్షేత్రమైన కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు పాలు, బియ్యం, తెల్లటి వస్తువులు ఎవరికైనా దానంగా ఇవ్వటం, శివ పంచాక్షరి స్తోత్రాన్ని జపం చేసుకోవటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు లక్ష్మీ జయంతి సందర్భంగా లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో లేదా గులాబీ రంగు పుష్పాలతో ఆరాధన చేయాలి. దీని ద్వారా ఆర్థిక పరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు వసంతోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా చందనాన్ని మామిడి పువ్వుతో కలిపి కొద్దిగా స్వీకరించటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొంది అన్ని రకాలైన కష్టాలను తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మీరు తరచూ అనారోగ్య భావనలతో సతమతమైపోతూ వేదనకు గురవుతున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా బుధవారం నాడు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి వడపప్పు, పానకం నివేదన చేయటం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో మీకు సంభవించేటటువంటి అనారోగ్య భావనల నుండి, మానసిక వేదనల నుండి త్వరగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఈరోజు లక్ష్మీ జయంతి. ధనమూలం ఇదం జగత్ అని కదా శాస్త్రం. లక్ష్మీదేవిని మనం గృహంలో చక్కగా ఆరాధన చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంది. అందున
సోమవారం. సోముడు, చంద్రుడు, చంద్రశేఖరుడు పరమేశ్వరునికి ప్రీతివంతమైనటువంటి వారం కూడా. అందుచేత లక్ష్మీప్రదమైనటువంటి ఈ లక్ష్మీ జయంతి నాడు లక్ష్మీదేవి చంద్ర సహోదరి కాబట్టి, అంతేకాకుండా పరమేశ్వరుడు లక్ష్మీదేవిని ఈ భూలోకంలో మారేడు చెట్టుగా ఆవిర్భవించవలసింది అని కూడా చెప్పినటువంటి విశేషాంశం ఉన్నది కాబట్టి, ఎవరైతే మారేడు దళంతో పరమేశ్వరుని ఆరాధన చేస్తారో వారి ఇంట ఐశ్వర్య లక్ష్మి తులతూగుతుంది అని శాస్త్రవచనం కాబట్టి, లక్ష్మీదేవిని ఈరోజు గృహంలో మారేడు దళాలతో గనక 108 మారేడు దళాలు తీసుకొని అష్టోత్తర నామావళితో ఆ తల్లిని గనక చక్కగా గనక ఆరాధన చేసినట్లయితే, పూజ చేసినట్లయితే తప్పనిసరిగా అష్టలక్ష్మీ స్వరూపంతో మీ గృహం విరాజిలింప చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆ తల్లిని సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్నామమ సర్వదా అన్నారు. ఆమె కేవలం ఒక ధనాన్నే కాదు, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సంతానాన్ని, సౌభాగ్యాన్ని, కీర్తిని, ప్రతిష్టల్ని అన్నిటినీ కూడా ప్రసాదించేటువంటి అమృత కల్పవల్లి కాబట్టి లక్ష్మీదేవిని మనం ఈ యొక్క జయంతి నాడు తామర పుష్పాలతోనూ అలాగే ఈ యొక్క మారేడు దళాలతోనూ అర్చించి పసుపు కుంకుమలతోనూ అర్చన చేసి ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి నైవేద్యం ఆవు పాలతో చేసినటువంటి ఆ యొక్క అన్నపు పరమాణంలో అనేక సుగంధ భరితమైనటువంటి వస్తువుల్ని వేసి ఆ తల్లికి నైవేద్యంగా గనక సమర్పించినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మీరు డబ్బులు దాచుకునేటువంటి బీరువాలో ధనలక్ష్మీదేవి యొక్క ఫోటో ఉన్నప్పుడు ఆ ధనలక్ష్మీదేవికి కూడా ఈ రోజున హారతి ఇచ్చి పసుపు కుంకుమ చల్లి మీరు నమస్కృతాంజలు ఘటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కుబేర స్థానం, లక్ష్మీ స్థానం మీ బీరువా ఇంటిలో ఉత్తర గోడకు ఆనించకుండా దక్షిణం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బీరువాలోని నగదు లేక బంగారం ఇవన్నీ పెట్టి ఉంచేటువంటి స్థలంలో మీరు కనుక ఏకాక్షి నారికేళాన్ని ఆ బీరువాలో ఉంచి దానికి తోడుగా సుగంధభరితమైనటువంటి ఆ యొక్క లక్షణాలతో కూడినటువంటి పదార్థాన్ని ఉంచి నమస్కృతాంజలి కనుక గడించినట్లయితే తప్పనిసరిగా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అంతేకాకుండా ఈరోజు పెద్ద ముత్తైదువును ఇంటికి పిలిపించి ఆమెను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి కాలికి పసుపు చక్కగా పూసి నుదుట గంధం కుంకుమ బొట్టు పెట్టి తాంబూలంలో దక్షిణా సహితంగా రెవిక గుడ్డను ఇచ్చి నమస్కృతాంజలు ఘటించి ఆమె నుంచి ఆశీస్సులు గనక పొందినట్లయితే సువాసనచిత ప్రీత అనేటువంటి తత్వచింతన రీత్యా వారి యొక్క ఆశీస్సులు మీ గృహంలో లక్ష్మీప్రదమైనటువంటి ప్రభావాన్ని తప్పనిసరిగా ఇచ్చి తీరతాయి అని చెప్పేసి చెప్పవచ్చు. ఈరోజు గోసేవ ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ఉండి తీరతాయి. తప్పనిసరిగా గోవుకు 3 ప్రదక్షిణాలు చేసి గోవు యొక్క వెనుక భాగం పుష్ఠ భాగాన పసుపు కుంకుమ అద్ది గోవుకు గ్రాసాన్ని లేక బియ్యం తవుడు కలిపి ఆ యొక్క గోవుకు తినిపించి నమస్కృతాంజలి గనక ఘటించినట్లయితే చక్కగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహకటాక్ష వీక్షణాలు మీకు సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కలువ పువ్వులు గనక దొరికినట్లయితే ఆ కలువ పూలతో స్వస్తిక్ సింబల్ మీ గృహ ప్రాంగణంలో ఇంటి బ్రహ్మస్థానంలో ఏర్పాటు చేసి అక్కడ పసుపు కుంకుమ చల్లి దీపారాధన గనక చేసినట్లయితే బ్రహ్మతత్వంతో విరాజిల్లేటువంటి గృహ మధ్య భాగం మీకు అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదింపజేయటానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరుసటి రోజున ఆ దీపం ఆ పూలు తీసి నదిలో పూలను కలపాలి. ఆ విధంగా కనుక చేసినట్లయితే లక్ష్మీప్రదమైనటువంటి తత్వం
మీ కుటుంబం యావత్తుకు కూడాను విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. లక్ష్మీ జయంతి నాడు మీ గృహిణి ఇంటిలో ఉన్నటువంటి నగలన్నింటినీ కూడా చక్కగా పరిశుభ్రం చేసి వాటిపైన చక్కటి పూలను అమర్చి సాంబ్రాణి కడ్డీలు చూపించి, అమ్మా ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి నమో నమః అంటూ నమస్కృతాంజలి గడించి కనకధారాస్తవ పఠనం చేసినట్లయితే మీకు లక్ష్మీ కళ తప్పనిసరిగా విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మీ ఇంట్లో వెండి రూపాయితో కూడి రూపాయి బిళ్ళలు గనక ఉన్నట్లయితే 108 రూపాయి బిళ్ళలతో లక్ష్మీ అష్టోత్తర పూజ ఆచరించి తప్పనిసరిగా అష్టోత్తర నామావళి జపించి ఇంటిల్లిపాది కలిసి లక్ష్మీ సహస్రనామావళి తప్పనిసరిగా గనక పఠిస్తూ తెల్లని పుష్పాలతో అర్చన చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాలతో మీ గృహం పరమ పావనవంతమైనటువంటి లక్ష్మీకళతో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి గడప ముంగిట పసుపు తప్పనిసరిగా గడపలన్నిటికీ కూడా పూసి కుంకుమ అద్ది చక్కగా తోరణాలు కట్టి లక్ష్మీ కృపకు పాత్రలమై తరించాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు గనక సాంప్రదాయబద్ధమైనటువంటి తత్వాన్ని గనక ఆచరించి లక్ష్మీకి ప్రీతివంతమైనటువంటి పిండి వంటను తయారు చేసి ఆ తల్లికి నైవేద్యంగా పెట్టి మీ ఇంటిల్లిపాది కూడా భుజించినట్లయితే సర్వే సర్వత్రా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ గృహంలో పరమ పావనవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే లక్ష్మీ జయంతి నాడు లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టి ఎల్లవేళలా ఉండటానికి ఏమి ఆచరించవలే అన్నది ప్రశ్న. లక్ష్మీకళ పూర్తిగా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు పొందటానికి కుంకుమ పువ్వు ఆవు పాలతో వేసి ఆ పాలను తీసుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి కుంకుమ పువ్వుతో ఉన్నటువంటి ఆవు పాలను చెట్టు మొదట అలా సమర్పించి నమస్కృతాంజలు ఘటించి కొన్ని పాలను దానిలో ఉంచి ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంటిలోని తులసి చెట్టులో పోసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ ఇంట సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.